జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. శ్రీ అచల ఋషి రమణయ్య స్వాముల వారికి జై. శ్రీ ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాసారి స్వాముల వారికి జై. వెంకటదాసారి స్వాముల వారికి జై. మహద్వాశిష్ట సిద్ధాంత నిర్ధారణ ఉద్ధారకులకు జై. సద్గురు పరంపరకు జై. జై. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై. మనకంటే స్టార్ట్ అవుతుంది ఈరోజు సంపూర్ణ ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సత్య దర్శనం, యథార్థ దర్శనం గురించి చెప్పుకున్నామమ్మా. ఈ సృష్టి ఏర్పడిన నాటి నుండి ఈనాటి వరకు జరిగిన పరిణామాలను ఒకసారి మనం గుర్తు చేసుకున్నాం. అనగా దేవుడు అనే అంశాన్ని గురించి మనం సంపూర్ణంగా పరిశీలన చేసుకుంటే ఆ దైవతత్వాన్ని తెలుసుకోవడం అతి సులభం. కానీ మానవుడు దాన్ని జటిలం చేసుకున్నాడు. తన ఊహాగానాలతో తను అనేక మార్గాలను అన్వేషించి దాని చిక్కుముళ్ళు వేసుకున్నాడు. చిక్కుముళ్ళు వేసుకొని అవి ఇడిపించుకోలేక మరి సతమతం అవుతున్నాడు ఈ మానవుడు. అవునా కాదు? ఈ మానవునికి మాట రాకముందు నుండి మాట వచ్చిన తర్వాత, అక్షర జ్ఞానము లేక ముందు నుంచి అక్షర జ్ఞానం వచ్చిన తర్వాత ఈ జీవన విధానంలో కొన్ని మార్పులు వచ్చినాయి. అంటే ముందు మనిషికి మాట లేదు, ఆది మానవునికి మాట లేదు. అంటే ఈ అనంత విశ్వములో ఒక విశ్వశక్తి ఉంది. దాన్ని డార్క్ ఎనర్జీ అన్నారు. డార్క్ ఎనర్జీ అంటే శక్తి. డార్క్ ఎనర్జీ అంటే డార్క్ అంటే చీకటి. డార్క్ అంటే చీకటి. ఆ చీకటికి గొప్ప ఎనర్జీ ఉంది. చీకటికి గొప్ప ఎనర్జీ ఉంది. చీకటిలోనే సృష్టి ఆవిర్భావమైంది. అవునా కాదు? చీకటిలోనే సృష్టి ఆవిర్భావమైంది. ఎట్లా అని మనము పరిశీలన చేస్తే రహస్య స్థావరములో ఒక చీకటిలోనే ఒక స్త్రీ పురుషుల కలయిక జరుగుతుంది. అవునా కదా? ఒక చీకటి రాత్రి ఒక చీకటిలోనే ఒక స్త్రీ పురుషుల కలయిక జరుగుతుంది. అది జరిగిన తర్వాత తల్లి గర్భము గాఢాంధకారమైన చీకటి వెలుగుంది. ఆ లోపల శరీరం లోపల గాఢాంధకారమైన చీకటి. సూర్యకాంతి కూడా చేరుకోలేదు. చేరుకుంటుందా?
ఈ విశ్వానికి వెలుగునిచ్చే సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యకాంతి కూడా చేరుకోలేదు ఈ తల్లి గర్భములోకి. చేరుకుంటుందా? ఎన్ని పెద్ద పెద్ద లైట్లు వేసినా లోపలికి వెలుగు పోదు. అవునా కదా? అయితే నీ పుట్టుక ఎక్కడ జరిగింది? నీ జననము చీకట్లో జరిగింది. అవునా కాదా? అది పూర్ణంగా చీకటి. అలా చీకటి ప్రదేశములో నీవు ఉనికి పుచ్చుకున్నావో, నీవే కాదు 84 లక్షల జీవరాశులు చీకటిలోనే పుట్టినాయి. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుందాం, వృక్షములు పుట్టినాయి. వృక్షములు పుట్టినాయి. అవి పురుడు పోసుకుంది ఎక్కడ? భూమి లోపల. భూమి చీకటే కదా. మొలకెత్తినాక బయటకు వచ్చింది అది. కానీ దాని జన్మ ఎక్కడ తీసుకుంది? చీకటిలోనే తీసుకుంది. అవునా కదా? అది ఏది మోపులు వచ్చినాయి అంటే బుద్భుజములు. తర్వాత అండజములు అనుకున్నాం. అండం అంటే గుడ్డు. గుడ్డు లోపల చీకటే. బుద్భుజములు చీకటిలోనే పుట్టినాయి. అంటే బుద్భుజములు భూమిలో పుట్టాయి, చీకటిలోనే పుట్టాయి. భూమిలో పుట్టాయి వృక్షములు. తర్వాత అండజములు అంటే గుడ్లు పెట్టి పిల్లను ఉత్పత్తి చేసేటివంతా గుడ్డు లోపల చీకటే కదా. ఆ గుడ్డులో పిండం తయారైంది. చీకటే కదా. వెళ్తుంది కటిక చీకటి. అవునా కదా? అలాగే పిండజములు అంటే గర్భములో పిండాలు ఏర్పడతాయి. ఇవన్నీ గర్భంలో ఏర్పడినాయి అంటే అక్కడ చీకటే. అట్లనే శ్వేతజములు అంటే జలము. జలము లోపల కొన్ని పుట్టినాయి. జలము లోపల కూడా చీకటే. అవునా కదా? చీకటే కదా. వెళ్తున్నట్టు వస్తే జలం లోపల సూర్యకిరణాలు జలం పై వరకే పడతాయి. లోపల అయితే కనపడుతుందా? మహా అంటే ఒక అడుగు 2 అడుగులు కనపడుతుంది. ఇది తేటగా నీరు ఉంటే. నీరు మట్టిగా కలిసి ఉంటే నీకు కనపడదు కదా. యాడో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి సముద్రంలో చేపలన్నీ. అవునా కదా? జలచరము చీకటిలోనే అవి కూడా ఉత్పత్తి అవుతున్నాయి. అంటే అవి కూడా గుడ్లు పెడుతున్నాయి. చేపలు కూడా ఆ గుడ్లతోనే పిల్లలు వస్తున్నాయి. అంటే అవి కూడా చీకటితోనే పుడుతున్నాయి. అంటే 4 విధముల సృష్టి ఈ విశ్వములో చీకటిలో జరిగింది. ఈ వెలుగు కూడా చీకటిలోనే ఉద్భవించింది. అందుకు నేను చెప్పే మాట ఏమంటే, వెలుగు జీవుడు, చీకటి దేవుడు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. కానీ లోకమంతా ఏముంటుంది? గాడ్ ఈజ్ లైట్ అంటారు. గాడ్ ఈజ్ లైట్, వెలుగే దేవుడు అంటుంది కదా. హిందూ సాంప్రదాయంలో భగవంతుడు జ్యోతిర్బిందు స్వరూపుడు అంటుంది, అంటే వెలుగు అంటుంది. క్రిస్టియన్ గాడ్ ఈజ్ లైట్ అంటుంది. ముస్లిం కూడా లైట్ అనే వాళ్ళు సుక్కా చంద్రుని పెట్టుకున్నారు. స్టారు వెన్నెల చంద్రుని పెట్టుకొని దేవుడు అని మొక్కుతున్నారు. అవుతున్నాయా? అంటే గాడ్ ఈజ్ లైట్ అంటున్నారు. ఆ లైటే జ్ఞానం అంటున్నారు, లైటే దేవుడు అంటున్నారు. అవునా కదా? కానీ లైట్ పర్మనెంట్ కాదు అని నేను అంటున్నాను. లైటు
పర్మనెంట్ కాదు. లైట్ ఒకనాడు పోతుంది, చివరికి ఉండేది చీకటే. అవునా కదా? చివరికి ఉండేది చీకటే. అంటే చీకటి సత్యము, వెలుగు అనిత్యము. వెలుగు వచ్చిపోయేదే, చీకటి మాత్రము రాదు పోదు. దీన్ని అందరూ తెలుసుకోండి. ఇది వినడానికి వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ సత్యం. ఏమ్మా? వినడానికి వ్యతిరేకంగా ఉండొచ్చు. లోకమంతా దేవుడు వెలుగుడు, వెలుగే దేవుడు అంటే మరి మా గురువు ఏంది? చీకటి దేవుడు అంటే వెలుగు జీవుడు అంటున్నాడు. ఎందుకంటే నీలో వెలుగు ఉంటేనే జీవుడు ఉన్నాడు అంటున్నాం, వెలుగు పోతే శవం అంటున్నాం. లేకపోతే వెలుగు పోతే ఏమంటున్నాం? ఆరిపోయిందిరా దీపం, ఆ ఇంటి దీపం ఆరిపోయిందిరా అంటారా లేదా? ఆ ఇంటి యజమాని పోతే మా ఇంటి వెలుగు పోయింది, మా నాయనతోనే మా 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 ఇంటి వెలుగు పోయింది. అవునా కదా? మా అమ్మతోనే మా ఇంటి దీపం ఆరిపోయింది. అంతేకాకుండా ఇంటికి దీపం ఇల్లాలు, ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్తున్నారు పెద్దలు. అంటే దీపం అనేది జీవము, ప్రాణము. అవునా కదా? కానీ ఇల్లు అనేది దేహము, దీపం అనేది వెలుగు జీవుడు. ఇడ్డు అనే ఈ దేహములో వెలుగనే జీవుడు ఉన్నాడు. అవునా కదా? మరి ఆమె పోయినాక ఆ ఇంటి దీపం పెట్టేవాళ్ళే లేదా? వాడు మోపులు పెట్టి పెళ్లి చేసుకోరా, ఇంటి దీపం పెట్టేవాళ్ళు వచ్చారు. అవునా కదా? అంటే దీపము వెలుగు అనేది జీవతత్వము, జీవుడు, అది తేజస్సు, అది ప్రాణము. అవునా కదా? దాన్నే పరమాత్మ అని కూడా పెద్దలు వచించినారు. కానీ పుట్టకుండా, గిట్టకుండా, ఆవిర్భావము లేకుండా, తిరోభావము లేకుండా, రాకడ పోకడ లేకుండా, శాశ్వతమై, సనాతనమై, ఆది మధ్యాంతరహితమై, ఆవక్ మనస నగోచరమై, అవాచ్యమై, అంటే ఇలా ఉందని చెప్పడానికి సాధ్యం కాని చీకటే కదా. చీకటి ఏముందని చెప్తావు నువ్వు? లావు కాదు, సన్నము కాదు, రంగు కాదు, రూపు కాదు, పొట్టి కాదు, పొడుగు కాదు, ఏ రూపమని చెప్పడానికి సాధ్యము కాదు. ఎందుకు? చీకటి. చీకటికి ఏమని చెప్తావు నువ్వు? ఏమి చెప్పలేవు. కాబట్టి చీకటి దేవుడు, వెలుగు జీవుడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంటే బయటి వాళ్లకు అర్థమైనా కాకపోయినా మనం చెప్తున్నాము. వాళ్ళు వాళ్ళ మేధాశక్తితో ఆలోచన చేస్తే అది అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. శాస్త్రాలను గ్రంథాలను నమ్ముకుంటే వాళ్ళు కూడా ఆ మార్గంలోకి పోతారు, తెలియబడదు. అలా ఆ చీకటిలో వచ్చిన ఈ వెలుగే కొంతకాలము వెలిగి మళ్ళీ ఆరిపోవును. దానికే బంధుమిత్రుల ప్రేమ వెలుగుతున్న దీపము లాంటిది. నూనె ఉన్నంత వరకే వెలుగునిచ్చి ఆరిపోవును. నూనె ఉన్నంత వరకే వెలుగునిచ్చి ఆరిపోవును.
అవునా కదా? అంటే ఈ దేహాలన్నీ కూడా వెలుగుతున్నాయి ఎంతవరకు? ఆయుష్ అనేటువంటి నూనె ఉన్నంతవరకు. ఆయుష్ అనేటువంటి నూనె అయిపోతానే ఇవన్నీ ఆరిపోతున్నాయి. అవునా కదా? మరి ఆరిపోయి దైవం ఎట్లా అవుతుంది? పుట్టేది దైవం ఎట్లా అవుతుంది? వెలుగు పుడుతుంది, పోతుంది, కానీ చీకటి పుట్టేది కాదు, పోయేది కాదు. అది శాశ్వతమై, సనాతనమై, అనంతమై, ఆది మధ్యాంతరహితమై, విశ్వవ్యాప్తమై ఉన్నది చీకటి. అట్టి చీకటి నందు ఉన్నటువంటి శక్తినే డార్క్ ఎనర్జీ అని మనకు సైన్స్ చెప్పింది. సైన్స్ చెప్తుంది నిజంగా. అంటే డార్క్ ఎనర్జీ అంటే కనిపించని శక్తి అని. కనిపించని శక్తి చీకటి. విశ్వవ్యాప్తంగా 100% చీకటి ఉంటే 0.4% వెలుగుంది అని సైన్స్ తేల్చి చెప్పింది. అది చెక్ చేసి 0.4 అంటే 100 పైసలు చీకటి ఉంటే 4 పైసలు కాదు, పైసాలో 4వ వంతు. 4వ వంతు మాత్రమే వెలుగుంది పుల్లయ్య ఈ విశ్వంలో. ఎంత తక్కువ అంటే 99 పైసాల 6 నయా పైసాల 4 భాగాలు అంటే 6 నయా పైసాల వైశాల్యంలో చీకటి ఉంటే 0.04% మాత్రమే వెలుగుంది. అంటే 1000 రూపాయల చీకటిలో 4 రూపాయల వెలుగు. 1000 రూపాయల చీకటి ఉంటే 4 రూపాయలే వెలుగు. ఎప్పుడు ఆరిపోతుంది? ఎప్పుడైనా ఆరిపోవచ్చు కదా. అందుకే ఇది మాయ అన్నారు. వెలుగును అట వచ్చి ఇట పోయేది. ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. ఇది గాలిలో దీపం రా అన్నారు. గాలిలో దీపం ఎప్పుడు ఆరిపోతుందో తెలియదు. అట్లా ఈ వెలుగే జీవుడు, చీకటే దేవుడు. ఆ చీకటి నుంచి వెలుగు వచ్చింది. ఈ వెలుగు వచ్చింది, ఆరిపోతుంది. చీకటి శాశ్వతంగా ఉంది. దాన్నే పరమాత్మ అన్నారు, దాన్నే శివుడు అన్నారు. అందుకే శివరాత్రి అన్నారు. శివరాత్రి ఎందుకన్నారు? ఏం శివపౌలు అనొచ్చు కదా. చీకటే కదా. అందుకని శివరాత్రి అన్నారు దాన్ని. శివరాత్రి. శివపౌలు అనలే. ఎందుకంటే శివుడు ఏ రంగులో ఉన్నాడు? నల్ల రంగులోనే ఉన్నాడు. అందుకే నలుపు నారాయణుడు మెచ్చు. నలుపే నారాయణుడు, నలుపే. మనం కొలిసేటువంటి దేవతలందరూ నలుపే. ఎర్రదేవుళ్ళు ఎవరు లేరు, అందరు నలుపే. అంటే నలుపు అనేది దైవానికి సూచిక. దైవానికి సూచిక. కానీ ఈ మానవుడు మాట రాకముందు ఈ భూమి మీద నిరంతరము దేనికోసం ప్రయత్నం చేసినాడంటే ఆకలి, క్షుద్బాధ అంటే ఆకలి బాధ తీర్చుకోవడం కోసమే వాడు ప్రయత్నం చేసినాడు. కడుపుడితే నిద్ర. మూడోది మైథునము అంటే సంతానం కలగడం కోసము కలయిక. నాలుగోది కష్టం అనే భయము. ఐదవది ఆనందము. సర్వజీవులు ఆనందపడుతున్నాయి.
ఆరవది జననము, ఏడవది మరణము. ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 1 ఆకలి, 2 నిద్ర, 3 మైథునము, 4 భయము, 5 ఆనందము, 6 జననము, 7 మరణము. ఈ 7 కదా సర్వజీవులకు ఉండేది. సప్త సప్త ధాతువులు అంటే అదేనా? సప్తధాతువులని, సప్తగిరులని 7 పెద్దలు చెప్పినారు. సప్తధాతువులు అంటే మనం తీసుకునే ఆహారము 7 ధాతువులుగా మారుతున్న శరీరంలో. అంటే ఆ రసము రక్తము గాను, రక్తము మాంసము గాను, మాంసము ఎముకలు గాను, ఎముకలు మజ్జ గాను, మజ్జ మేతస్సు గాను, మేతస్సు రేతస్సు గాను. ఇవి 7 ఈ సప్త ధాతువులు అంటారు. కానీ సప్తగిరులు అన్నారు, సప్త ఋషులు అన్నారు, సప్తకోటి మహామంత్రాలు అన్నారు. ఈ సప్త అనేది చాలా ప్రామాణికమైనది. వాళ్ళు ఏం చెప్పినా నాకు అనవసరం. నా విచారణలో నేను తెలుసుకున్నది, నా జ్ఞానంలో నేను పొందింది ఏమంటే ఇవి 7 మాత్రమే సర్వజీవులకు సమానంగా ఉన్నాయి. జననము, మరణము, ఆకలి, నిద్ర, భయ, మైథునము, ఆనందం. ఇవి 7. ఏమా? ఈ 7 మానవుడే కాదు, 84 లక్షల జీవరాశులు భూమి మీద బ్రతకాలంటే ఈ 7 ఉన్నాయి. ఈ 7తో జీవనము చేసే ఈ మానవుడు మాట రాకముందు ఈ 7 2 మన చేతిలో లేవు. ఈ 7 మన చేతిలో లేవు. ఆకలి నీ చేతిలో లేదు, నిద్ర నీ చేతిలో లేదు, భయము నీ చేతిలో లేదు, మైథునము నీ చేతిలో లేదు, ఆనందము నీ చేతిలో లేదు, జననము నీ చేతిలో లేదు, మరణము నీ చేతిలో లేదు. ఉందా? నువ్వు చేయగలవా? అవి ప్రకృతి ధర్మాలు. అవి ప్రకృతి ధర్మాలు. నీ చేతిలో ఏమున్నాయి అంటే ప్రకృతి ధర్మముతో జీవించే నీవు కొంతకాలం గడిచిన తర్వాత నీకు ఒక జ్ఞానము, మనస్సు, బుద్ధి, జ్ఞానము, అభివృద్ధి అయితే వచ్చినాయి. అభివృద్ధి అయినప్పుడు, ఆలోచన కలిగినప్పుడు నీకు మాట వచ్చింది. ఆ మాట మంత్రమైంది. ఆ మాటలు నీ నుంచి నాకు, నా నుంచి నీకు చేరవేసుకుంటే అది స్మృతి అయ్యింది. ఆ స్మృతులు పదే 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 మనం పలకడం వల్ల శృతి అయింది. ఆ శృతులు తరతరాలకు అందించడం వల్ల ఉపనిషత్తు అయింది. ఆ ఉపనిషత్తు అయింది. ఏది తరతరాలకు అందించడం వల్ల గుర్తుపెట్టుకో. ఆ ఉపనిషత్తుల నుంచి అక్షర జ్ఞానం వచ్చిన తర్వాత, మనిషికి అక్షర జ్ఞానం కలిగిన తర్వాత వేదవ్యాసుడు వేదాలు రాసినాడు, భాగవతం రాసినాడు, భగవద్గీత రాసినాడు, బ్రహ్మసూత్రాలు రాసినాడు. ఇలా ఎన్నో గ్రంథాలు రచించినాడు అక్షర జ్ఞానం వచ్చిన తర్వాత. మన భారతదేశంలోని వాగ్మయమంతా కూడా అంటే ఆధ్యాత్మిక జ్ఞానం ఎక్కడుందంటే ఒక భారతదేశంలోనే ఉంది. ఏమున్నాయా? మిగతా దేశాల్లో లేవు. మొత్తం ప్రపంచ జనాభా ఏంటంటే 800 కోట్ల జనాభా ఉంది. ఇంకా ఎక్కువే ఉంది. మన దేశం కాదు, ప్రపంచం మొత్తం అంటే భూమండలం మొత్తం మానవ జాతి 840 కోట్ల జనాభా ఉన్నది. 840 కోట్లు. ఏది? భూమండలం మొత్తం మనుషులు, నరులు, మానవులు 800 కోట్ల జనాభా. ఒక్క భారతదేశంలో 150 కోట్ల జనాభా ఉంది.
అంటే 850 కోట్లు వేసుకుంటే 150 కోట్లు భారతదేశంలో ఉంటే 700 కోట్లు ప్రపంచమంతా ఉన్నారు. అర్థమైందా? అయితే ఆ 700 కోట్ల జనాభాకు బ్రహ్మ అంటే తెలియదు, విష్ణు అంటే తెలియదు, ఈశ్వరుడు అంటే తెలియదు, వినాయకుడు అంటే తెలియదు, వెంకటేశ్వర స్వామి అంటే తెలియదు, సాయిబాబా స్వామి అంటే తెలియదు. ఈ 33 కోట్ల దేవతలు వాళ్ళకు తెలియదు. మనం తప్పక మన దేశం ఒక భారతదేశంలో ఉన్నటువంటి 150 కోట్ల జనాభాలో మళ్ళీ అందరికీ తెలియదు. ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, లేకపోతే సగం ఉండరు. వాళ్ళు వాళ్ళే జాతి సగం వేసుకో, 150 కోట్లలో సగం 70 కోట్లు వేసుకోవాలి, ఆ 70 లక్షలు వేసుకో. మనం ఉండేది ఎంత? 80 లక్షలే ఉంది. 80 లక్షలే ఉంది. ఇంకా బాగా మనం లెక్కచారం చేస్తే ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద మతం ఏంటంటే క్రిస్టియానిటీ పెద్ద మతం. పెద్ద మతం ఏంది? క్రిస్టియన్ మతము, అంటే యేసుక్రీస్తు మతం పెద్ద మతం ప్రపంచం మొత్తం మీద. రెండవ స్థానంలో ముస్లిం మతం ఉంది. రెండవ స్థానంలో ముస్లిం మతం అసలు. మూడవ స్థానంలో నాస్తికులు ఉన్నారు, అంటే దేవుణ్ణి నమ్మనులు ఉన్నారు, మూడో స్థానంలో ఉంటారు. నాలుగో స్థానంలో బౌద్ధులు ఉన్నారు, బుద్ధుని కొలిసేవారు, బుద్ధుడే దైవం అని కొన్ని దేశాలు ఉన్నాయి. జపాన్ ఉంది, చైనా ఉంది, తర్వాత చాలా దేశాలు ఉన్నాయి బుద్ధుని కొలిసేవి. నేను పోయిన దేశం బ్యాంకాక్, ఆ దేశం అంతా కూడా బుద్ధున్నే కొలుస్తారు. అది 4వ స్థానంలో. ఎక్కడో 10వ స్థానంలో ఉంది హిందూ మతం. పుల్లయ్యా, అన్ని మతాలు ఎత్తుకుంటే ఒక 10వ స్థానంలో హిందూ మతం. మన హిందూ మతంలో 33 కోట్ల మంది దేవతలు, 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. మరి ఇంతమంది దేవుళ్ళను ఎందుకు మనకి దేవుళ్ళు వచ్చినారు అంటే, ప్రాంతానికి ఒక దేవుడు ఉన్నాడు, ఊరికి ఒక దేవుడు ఉన్నాడు, ఇంటికి ఒక దేవుడు ఉన్నాడు, ఒంటికి ఒక దేవుడు ఉన్నాడు. ఒకరింట్లో 4 మనుషులు ఉంటే మనిషి ఒక దేవుణ్ణి మొక్కుతాడు. ఎంపులయ్య, అమ్మ ఒక దేవుని మొక్కితే నాయన ఒక దేవుని మొక్కుతాడు, కొడుకు ఒక దేవుని మొక్కితే కూతురు ఒక దేవుని మొక్కుతాడు. అవునా కదా? వాడు అయ్యప్ప మాల ఎత్తే ఇంకొకడు శివమాల ఎత్తాడు, ఇంకోడు వెంకటేశ్వర మాల ఎత్తాడు. ఒక ఇంట్లోనే. అంటే ఒంటికి ఒక దేవుడు, ఇంటికి ఒక దేవుడు, కులానికి ఒక దేవుడు, వంశానికి ఒక దేవుడు, ఊరికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు. ఇలా అనేక మంది దేవుళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు మానవుడు. ఎందుకు ఇంతమంది దేవుళ్ళు అవసరమైంది మనిషికి అంటే, మనిషి పుట్టింది మొదలు సత్యంత వరకు ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల సమస్యలు, ఎన్నో రకాల కష్టాలు, బాధలు కలుగుతున్నాయి. అంటే దీంట్నే త్రివిధ తాపములు అంటారు. త్రివిధ తాపములు తెలుసు కదా? ఆధ్యాత్మిక తాపము, ఆది భౌతిక తాపము, ఆది దైవిక తాపం అంటే 3 తాపాలు ఉన్నాయని. ఆ తాపాలు స్వతసిద్ధంగా అందరికీ సమానమేనని తెలియక ఇది కర్మ వలనో పాపం వలనో చేసుకున్నటువంటి కర్మ వలనో ఈ యొక్క సమస్యలు వస్తున్నాయని భావించి ఆ సమస్యలు తొలగిపోవాలంటే కొంతమంది మహానుభావులు అదొక వ్యాపారం పెట్టుకొని, ఒరే నువ్వు ఫలాని దేవుని ముక్కుతే పోతుంది, ఫలాని క్రియ చేస్తే పోతుంది, లేకపోతే గుడి కడితే పోతుంది, నువ్వు పొలుగొండాలు పెడితే పోతుంది, లేకపోతే దాన ధర్మాలు చేస్తే పోతుంది
అవునా కదా? లేదంటే సత్రాలు కట్టియండి, బావులు దొవ్వించండి, చెరువులు ఆ కాలంలో చెరువులు బాగుంది. అవి కట్టించి నీ పాపం పరిహారం అవుతుంది, నీకు దేవుడు కరుణిస్తాడు అని ఒక దైవాన్ని తెచ్చి పెడుతూ ఇలా అనేక రకాలుగా దేవులను మనమే పెట్టుకున్నాం. దేవుడు ఏ రోజు వచ్చి నాయనా నేను మీ దేవుణ్ణిరా, నన్ను గులుసు, నువ్వు ఏరుదేవుని కొలుసుకావు, ఏరుదేవుని గురించి సంపుతా నిన్ను అని చెప్పినాడా? ఏ దేవుడు వచ్చి ఎవరిని బెదిరించలేదు, ఎవరికి చెప్పలేదు. ఈ దేవుళ్ళందరినీ మనమే పెట్టుకున్నాం. మన ఊళ్ళోనే రామాలయం మనమే కట్టుకున్నాం. ఆ రాముని విగ్రహము ఆటగట్టుకో జైపూర్కో పోయి ఒక ఆయన లెక్కిచ్చి ఆ సందా తీసుకుపోయి వాళ్ళకి కట్టి ఆడ బొమ్మను తయారు చేసుకొచ్చుకున్నాం, తెచ్చి మన గుళ్ళో పెట్టుకున్నాం. రోజు టెంకాయ కొట్టి పూజ చేస్తున్నాం, రోజు మొక్కుతున్నాం, రోజు పోయి మన బాధలు చెప్పుకుంటాం. అవునా కదా? కానీ ఆయన వినలేదు, చూడలేదు. ఏమిరా ఇది మంచి చెడ్డ చెప్పలే. నువ్వు పంట పండక అప్పుల బాధలు ఎక్కువైపోయి కడుపున బిడ్డలకు అన్నం పెట్టలేక ఆ మందులంగడి పోయి ఒక ఎల్టీన్ డబ్బా తెచ్చుకొని తాగుతుంటే మరి ఆ దేవుడు వచ్చి ఎందుకురా తాగి చచ్చిపోతావు, నేను ఉండాలి, నీకు భయపడగాకు, మీ ఇంటి 20 ఏళ్ళు కదా, నిన్ను రక్షణ చేస్తా, నువ్వు భయపడగాకు అని ఒకరికన్నా దేవుడు వచ్చి చెప్పినాడా? అవునా కదా? చెప్పలే. మరి దేవుడు మనల్ని సృష్టించినాడా? మనము దేవుని సృష్టించినాము. అంటే దేవతలందరినీ మనమే సృష్టించాం. పాపం ఆయనకు ఏ పని లేదు. ఆయన ఏ వద్దు మనం అడగలే, ఎవరే నా గుడి కట్టిరా, నా పూజ చేయరా, నాకు దీపం పెట్టి అడిగినాడా? ఎవరిని అడగలే. నీ భయం చేత, నీ చచ్చిపోతాననే బాధ చేత, నీ కష్టాలు తీరలేదనే బాధ చేత ఎవడో చెప్తే వాని మాట నమ్మి మరి ఆ గుడి కట్టించి ఆ గుడిలో దేవుని నిత్యము ప్రసాదము పూజలు చేసుకుంటూ ఉండావు. మరి నీ కష్టాలు తీరినాయంటే తీరలేదు. కష్టం తీరాలంటే మనము పని చేసి తీర్చుకోవాల్సిందే తప్ప మీ ఎవరు అప్పులను దేవుడు కట్టాడు. ఈరోజు పార్కుకు పోతే మూర్తి స్వామి వచ్చి కూర్చున్నాడు. నేను కూర్చున్నా, అంతలోపల నాకు ఒక మెసేజ్ వచ్చింది. స్వామి, దేవుణ్ణి చూపేది గురువే కదా, దేవుణ్ణి చూపేది గురువే కదా, అట్టి గురుదేవునికి మించినటువంటి దేవుడు లేడు కదా, గురువే నిజమైన దైవం కదా అని ఒక నాకు మెసేజ్ పెట్టినాడు. దానికి నేనే చెప్పాలా? దేవుణ్ణి చూపేది గురువే అంటున్నావు నాయన. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువే సాక్షాత్తు పరబ్రహ్మని చెప్పింది ఎవడు నీకు? ఎవరు చెప్పినాడు? గురువే చెప్పినాడు. ఎవరైతే గురువుగా చలామణి అవుతున్నారో తన పదవి పోకూడదని, తన గౌరవం పోకూడదని, తన ఉనికిని రక్షించడం కోసము గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు, గురువే సాక్షాత్ పరబ్రహ్మము, గురువే తల్లి తండ్రి దైవం సర్వము గురువే, ఆ గురువుకే నీవు చతుర్విధ శుశ్రూషలు చేసి మన ధనములను అర్పించి గురు పాద సేవ చెయ్యాలా అని ఎవడు చెప్పింది? గురువే చెప్పినాడు. ఎందుకు? తనను తాను కాపాడుకోవడం కోసం చెప్పినాడు. అవునా కదా? అని ఎవరు చెప్పింది? గురువే చెప్పినాడు. నీదు కూడా నాదు కూడా చెప్పలే, గురువే చెప్పినాడు. గురుగీతలో గురువు చెప్పినాడు. అవునా కదా?
ఈశ్వరుడు చెప్పినాడో, సూత మహర్షి చెప్పినాడో, సనక సనందరాదులకు సూతుడు చెప్పినాడని ఏం పార్వతి, మరి సనక సనందరాకు సూత మహర్షి చెప్పినాడు, అది నీకు నేను చెప్తున్నాను. ఈ లోకంలో అన్నిటికైనా శ్రేష్టమైనది గురుపదమే. అట్టి గురువును సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపంగా నువ్వు తలసాలా. గురుడు నరుడని నువ్వు అనుకోబాక, గురుడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమని నువ్వు భావించాలా. గురుడే హరుడని భక్తి చేయరా, గురువే దేవుడని నువ్వు భక్తి చెయ్యరా అని ఎవరు చెప్పినాడు? గురువే చెప్పినాడు. అవునా కదా? ఒక పూజారి చెప్పినాడు, దేవుని కాడ ఉండే నిరంతరము పోయేసే పూజారి చెప్తున్నాడు, ఈ దేవుడు మహిమగల దేవుడు, బాగా టెంకాయలు కొట్టండి, ప్రసాదాలు బాగా పెట్టండి, చక్కెర పొంగలు పెట్టండి, నేతిగారెలు పెట్టండి, కుడుములు పెట్టండి, అటుకులు పెట్టండి, లడ్లు పెట్టండి, నేను బాగా తిని మేస్తాను, దక్షిణలు పెట్టండి, దేవునికి కానుకలు వేయండి, ఉండిలో మీ పాపాలు పోతాయి, మిమ్మల్ని రక్షిస్తాడు అని కూడా చెప్పారు మీకు. పూజారి చెప్పినాడు. ఎందుకు? తన బతుకు తెరి కోసం. అట్లే గురువు చెప్తున్నాడు తన బతుకు తెరి కోసము. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే ఈశ్వరుడు అని చెప్తున్నాడు. నాయన నువ్వు గురువు దేవుణ్ణి చూపించిన మనకు గురువు అంటున్నావు. ముందు ఆ గురువుకు దేవుడు ఎవరో తెలియదురా నాయన. ముందు దేవుడు అంటే ఏందో తెలుసుకోండి, ఆ నిజదైవం అంటే ఏందో మీరు ఎరుంగండి, అప్పుడు అర్థమవుతుంది అని నేను మెసేజ్ పెడితే మా మూర్తి ఉండి, మరి స్వామి మనకు బాగలేకపోతే ఆంజనేయ స్వామి ముక్తే బాగుంటుంది, ఉత్తదేనా అని. ఉత్తదే, నా బాధలు కష్టాలు పోతాయని 41 రోజులు సేవ చేస్తారు, దేవునికి వ్రతం చేస్తారు, ఒక్కబుద్ధులు ఉంటారు, పూజలు చేస్తారు, టెంకాయలు కొడతారు, తడి బట్టలతో ఒళ్ళు దండాలు పెడతారు, తలనీలాలు ఇస్తారు. అవునా కదా? ఇన్ని చేస్తుండరే, ఇవన్నీ ఉత్తయ్యేనా అంటే మూటికి ముమ్మాటికి ఉత్తయ్యే. నీకు ఏమి జరగాలన్నా, ఏమి జరగకూడదన్నా, మంచి జరగాలి చెడు జరగాలన్నా నీవే కర్తవు, నీవే. వాడు లేరు ఇక్కడ, సమస్తానికి మూలం నీవే. నీ జీవన విధానానికి పుట్టింది వరకు సత్యంత వరకు కర్తవు నీవే, భోక్తవు నీవే. దొంగనాయాళ్ళు ఈ సంసార బాధల నుంచి, అప్పుల బాధ తప్పించుకోవడం కోసం ఏం చేయాలైనా దేవుడు నాకు సరైన రాత రాయాలి, నా రాత బాగలేదు, ఏమి నా జన్మ పాడు జన్మ కర్మ జన్మ వచ్చింది, నేను ఏ జన్మలో పాపం చేసుకున్నాను, నాకు ఈ గతి పట్టింది, నేనేమో మంచోడినే కానీ నాకు ఇట్లాంటి రాత రాసినట్టు దేవుడు, ఏం చేయాలా అంటాడు. దొంగవాడు, వాడు నమ్మొద్దు. అవి దొంగ మాటలు అంటే పక్కన అయ్యి నిజమే అంటే సరే నిజమే. నీ జీవితానికి నీవే కారణం. అమ్మ కాదు, నాయన కాదు, స్నేహితుడు కాదు, బంధువు కాదు, పెళ్ళాము కాదు, కొడుకులు కాదు, ఏం పుల్లయ్య వాళ్ళందరూ కడతలా. నీ జీవితానికి నువ్వే కర్తవు, నీ జీవితానికి నువ్వే భోక్తవు, చేసేది నువ్వే, తినేది నువ్వే. అవునా కదా? దేవుని పెడతాడావా నువ్వు? వాళ్ళే తింటాడారు కదా, మళ్ళీ దేవుని మీద ఎందుకు నిన్నే వేసేది నువ్వు? అంతా ఆయన నా రాత బాగాలేదు, నా కర్మ, నాకు అదృష్టం లేదు, ఏ జన్మలో ఏం పాపం చేసుకుంటుందో ఏమో, దేవుడు నాడైతే రాసినాడు అని అంటే సింపతి పొందడానికి నువ్వు
అంటే వాళ్ళ చేత పోయి అయ్యో చూడేరైనా ఎందుకు రాత బాగలేదు అని వాళ్ళ సింపతి నువ్వు పొందడానికి నువ్వు ఆడే దొంగ నాటకము, దొంగ మాటలు ఇవి. కాబట్టి నీకు తెలియకుండా నీ జీవితంలో ఎలాంటి నష్టము జరగదు, ఎలాంటి లాభము రాదు. అవుపులయ్య అనుకోకుండా వచ్చిందా? సరే, నీకు ఇప్పుడు 65 ఏళ్ళ వయసు ఉంది. ఈ 65 ఏళ్ళ కాలములో నీ జీవితానికి నువ్వే కర్తవా? ఎవరన్నా ఉండగా? నువ్వే కదా. మంచికైనా చెడుకైనా, ఆనందానికైనా దుఃఖానికైనా సంతోషానికైనా అన్నిటికీ ఎవరు కారణము? మన జీవితానికి మనమే కారణము. కాబట్టి ముందు దేవుడు ఎవరో తెలుసుకోరు నాయనా. ఆయన దేవుడు, ఈయన గొప్పడు, ఆయన గొప్పడు. నువ్వు ఎప్పుడు వాళ్ళ కాదు వీళ్ళ కాదు ముక్కడం కాదు. ముందు దేవుడు ఎవరు అనే విషయాన్ని తెలుసుకోండి. ఈ నానాక సిద్ధాంతాలు, నానాక మతాలు వచ్చి ఆయన చెప్పింది సత్యము, ఈయన చెప్పింది సత్యము, అద్వైత సిద్ధాంతం గొప్పది, ద్వైతం గొప్పది, విశిష్టాద్వైతం గొప్పది, అచలము గొప్పది అనేటువంటి మాయ మాటలు చెప్పుకొని బతకగాకండి. నిష్ప్రయోజనమైంది కూడా. సమస్తము ఎందు నుంచి వచ్చిందో మళ్ళీ అందులోనే లయమవుతుంది. ప్రత్యక్ష ప్రమాణంగా మనం చెప్పుకుంటున్నాము. అన్నము వలన జీవము రసం ఏర్పడి, రసము వలన రక్తం ఏర్పడి, రక్తం వలన మాంసం ఏర్పడి, మాంసం వలన ఎముకలు ఏర్పడి, ఎముక వలన మజ్జ ఏర్పడి, మజ్జ వలన మేధస్సు ఏర్పడి, మేధస్సు వలన రేతస్సు ఏర్పడి, శుక్ల శోణితనములయ్యి మళ్ళీ సృష్టి జరుగుతావు. అవునా కదా? మళ్ళా సృష్టిలో ఉన్నటువంటి ఈ జీవులన్నీ ఏదానికి అది ఇడిపోయి చివరికి మట్టిలో మళ్ళీ కలిసిపోతాయి. అవునా కదా? అంటే మట్టి నుంచి పుట్టిన ఈ బొమ్మ మళ్ళీ ఎక్కడ పోతుంది? మట్టిలోనే పోతుంది. నిజం కదా? ఇది వాస్తవమే కదా? ఇంత నిజము, పచ్చి నిజం మనకు కనపడతా ఉంటే ఇంకొకరెవడో దేవుడు ఉన్నాడని, వాడు మనల్ని కాపాడతాడని ఆయనకు లేనిపోని సేవలు చేసి, పూజలు చేసి, టెంకాయలు కొట్టి, ఏంది అది ఆ దేవుడు మళ్ళీ నువ్వు కనుక్కునిందే, నువ్వు పెట్టిందే. అవునా కదా? అలా కాకుండా నిజం కనుక మీరు తెలుసుకుంటే, ఏదైతే విశ్వశక్తి అంటున్నావో, ఏదైతే అద్భుతమైన శక్తి విశ్వవ్యాప్తమై ఉందో, శివం అన్నాం దాన్ని. విశ్వశక్తి అని దీన్ని సైన్స్ ఏం చెప్తుందంటే, యూనివర్స్ పవర్ అన్నారు. సైన్సు యూనివర్స్ పవర్ అని చెప్తుంది. ఈ ఆధ్యాత్మిక వేత్తలు చెప్పంటే శివం అన్నారు. రెండు ఒకటే. ఆ విశ్వవ్యక్తమైన ఆ శక్తి అనేక మార్పులు చెంది, అనేక పరిణామ ప్రవృత్తులు చెంది ఒక శక్తిగాను, తర్వాత అందులో ఒక పదార్థంగాను, ఆ పదార్థము సూక్ష్మ పదార్థము, స్థూల పదార్థంగాను, సూక్ష్మ పదార్థమైనటువంటి ఆకాశము వాయువుగాను, స్థూల పదార్థమైనటువంటి అగ్ని జలము భూమిగాను ఏర్పాటయ్యి వాటి ద్వారా 84 లక్షల జీవరాశులుగా మార్పు చెందినవి. నిజమాగా మార్పు చెంది ఏ దాన్నైతే దైవం అంటున్నావో ఆ శక్తి మొత్తము ఈ రూపంలో ఉంది. అంటే ఈ మానవ దేహంలో విశ్వశక్తి నఖశిఖ పర్యంతరము నిండి నిబిడీకృతమై ఉన్నది. అవునా కదా? ఆ శక్తి ఉండబట్టే ఈ శరీరంలో ఇన్ని ఇంద్రియాదులు, అంటే శ్వాస జరగడము, గుండె కుట్టుకోవడము, కన్ను చూడడము, చెవు వినడము,
నోరు మాట్లాడము, నాలుగు రుచి చూడము, ముక్కు వాసన చూడము, చర్మము స్పర్శ జ్ఞానము చేయడము, గుండె లయబద్ధంగా కొట్టుకోవడము, 72,000 నాడులకు రక్తం సరఫరా కావడము, కిడ్నీలు, లివరు, కాలేయము, ప్యాంక్రియాటిక్ గ్లాండ్లు, అనేకమైనటువంటి హార్మోన్లు ఈ దేహంలో నిరంతరము వాటి పని చేస్తున్నాయి. నువ్వేమైనా చేస్తున్నావా? నువ్వేం చేయలే, నీవు ఏమీ చెయ్యలేదు. నువ్వేం చేస్తున్నావు? భూమి నుంచి వచ్చిన ఆహారాన్ని సేకరించి ఆహారాలను ఉత్పత్తి చేస్తున్నావు, ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తున్నావు. అది నీ మేధాశక్తి, అది నీ చేత తయారైంది. ఆహార పదార్థాలు ఉత్పత్తి చేస్తున్నావు, చేనేతతో వస్త్రాలు తయారు చేసుకొని మానానికి అడ్డంగా కప్పుకున్నావు, అవునా కదా? మరి మట్టిలో నుంచి లోహాలు తీసి ఇనుము, ఇత్తడి, రాగి, వెండి, సిల్వరు, బంగారు, వజ్ర వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు ఇలా ఎన్నిటినో బయటికి తీసుకొని వాటికి వెలకట్టి వ్యాపారం చేసి ధనాన్ని పోగు చేసుకుంటున్నారు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే తనకు అనుకూలమైనటువంటి వాటిని ఎన్నిటినో తయారు చేసుకున్నాడు. కరెంటు కనుక్కున్నాడు. ఎవరు? మనిషి, దేవుడు కాదు. ఈ కరెంటుతో మనం ఏమేం పనులు చేయొచ్చునో తెలుసుకొని లైట్లు కనుక్కున్నాడు, ఫ్యాన్లు కనుక్కున్నాడు, కూలర్లు కనుక్కున్నాడు, ఫ్రిడ్జ్లు కనుక్కున్నాడు, ఏసీలు కనుక్కున్నాడు, సెల్ ఫోన్లు కనుక్కున్నాడు, రాకెట్లు కనుక్కున్నాడు, విమానాలు కనుక్కున్నాడు, బస్సులు కనుక్కున్నాడు, మోటార్ సైకిల్ కనుక్కున్నాడు. ఇలా అన్ని వాహనాలు కనుక్కున్నాడు. తన ప్రయాణాన్ని దగ్గర చేసుకున్నాడు. ప్రపంచం మొత్తంలో ఎక్కడ ఏం జరిగినా క్షణాలలో మన ఇంట్లో ఒక తెర మీద పడేటట్టుగా టెక్నాలజీ కనుక్కున్నాడు మనిషి. టెలివిజన్లు కనుక్కున్నాడు, టీవీలు తయారు చేసుకున్నాడు. ఇప్పుడు అది సెల్ ఫోన్లోనే కనపడుతుంది, అవునా కదా? ఇది మానవుడు చేసింది. మిద్దెలు కట్టాడు, మేడలు కట్టాడు, వాహనాలు పోవడానికి రహదారులు నిర్మాణం చేసుకున్నాడు, బ్రిడ్జిలు కట్టినాడు, సముద్రయానం చేయడానికి స్టీమర్లు కనుక్కున్నాడు, అవునా కదా? ఇదంతా మనిషి చేసిన డెవలప్మెంటు, మనిషిలో ఉండే జ్ఞానంతో మనిషి చేసిన పనులు. ఇలా ఈ యొక్క భౌతికపరమైన ప్రపంచపరమైన పెరుగుదల, ఉత్పత్తి, తర్వాత ఈ ప్రకృతిని వినియోగించుకొని తాను అతి సులువమైన జీవితాన్ని గడపడానికి తనకు అనుకూలమైనటువంటిని ఎన్నిటినో తాను తయారు చేసుకున్నాడు. ఇది మానవ ప్రయత్నం, ఇది మనిషి చేసేటువంటి గొప్ప విజయం, అవునా కదా? వీటన్నిటికీ మానవుడే కర్త, భోక్త. ఇది ప్రపంచంలో ఉండే ఈ ఇల్లు కట్టుకోవాలా, ఈ టైల్స్ మనం తయారు చేస్తున్నాం, ఈ షాపులు తయారు చేసుకున్నాం, ఈ కుర్చీలు తయారు చేసుకున్నాం, ఈ టెలిఫోన్లు తయారు చేసుకున్నాం, ఈ సెల్ ఫోన్లు తయారు చేసుకున్నాం. ఈ సమస్తం అంతా ఏదైతే మనకు అవసరం ఉందో అదంతా మనము తయారు చేసుకున్నాం. ప్రపంచమంతా మానవుని చేత నిర్మాణమైంది. అందుకే దీనికి కర్తలము, భోక్తలము మనమే. అయితే మనమే కర్తలము. అయితే నీలో నీ ప్రమేయం లేకుండా ఎన్ని జరుగుతుండే చూడు. ఆకలికి నువ్వు కర్తవా? ఆహారాన్ని సంపాదించడం నువ్వు కర్తవే, కానీ ఆకలికి నీవు కర్తవు కాదు. కరుపు, మంచము, ఏసీ అన్ని సంపాదించడం నువ్వు కర్తవే, నిద్ర రావడానికి నువ్వు కర్తవు కాదు. పాయసము, వడలు, లడ్లు, బిర్యానీ అన్నీ చేసుకున్నాక నువ్వు కర్తవే. ఆకలి లేకపోతే ఆకలికి నువ్వు కర్తవు కాదు, ప్రకృతి కర్త. అందమైన భార్య పక్కలో ఉంది, అవునా కదా?
నీలో ఆ మగసిరి లేకపోతే ఏం చేస్తావు? దానికి నువ్వు కర్తవు కాదు, అది ప్రకృతి ఇవ్వాలా. అవన్నీ సక్రమంగా ఉంటే నీకు ఆనందం వస్తుంది. అలాగే జననం, పుట్టుక నీ చేతుల్లో లేదు, మరణము నీ చేతిలో లేదు, ఇదంతా ప్రకృతిలో ఉంది. దీంట్లో కోసం నువ్వు ఎన్ని తపస్సు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని సాధనలు చేసినా వాటిని నీ చేతుల్లోకి తీసుకోలేవు. ఎంతమంది గురువులు ఉన్నా, ఎంతమంది దేవతలు ఉన్నా, ఎంతమంది గొప్పవాళ్ళు ఉన్నా, ఎంతమంది మహనీయులు ఉన్నా, ఎంతమంది ఋషులు ఉన్నా, ఎంతమంది యోగులు ఉన్నా, ఏమ్మా ఎంతమంది మునులు ఉన్నా, వీటిని మాత్రము వాళ్ళు తయారు చేయగలరా? వాళ్ళ మేధాశక్తి, వాళ్ళ జ్ఞానమంతా ప్రపంచ విషయాదులపైనే కానీ ప్రకృతిలో చెల్లుబాటు కాదు. ఏ సమయానికి సూర్యోదయం కావాలనో ఆ సమయానికి అవుతుంది. ముందు నువ్వు సూర్యోదయాన్ని చేయించలేవు ఏమ్మా, ముందు నువ్వు సూర్యాస్తమయాన్ని చేయలేవు, నువ్వు వర్షము కురిపించలేవు, నువ్వు మెరుపులు సృష్టించలేవు. సృష్టిస్తాడా? ఎవరైనా సృష్టించినారా? అది అక్కడ ఒక వాతావరణం సృష్టించి ఏదో 4 శిల్పులు, అది ఒక రసాయనిక చర్య అవుతుంది, కానీ అది న్యాచురల్గా వచ్చే వాన కాదు. చేసినా అది సక్సెస్ కాలే, ఏదో నా జల్లు కృషి పోతుంది, కుంభవృష్టి కురసడంలే, న్యాచురల్గా వచ్చే వాన మాదిరి పడడంలే. ఊరి నా చుక్కలు రాలిపోతే ఏమవుతుంది? ఏం రాదు కదా. అది మానవుడు చేయలేడు. ప్రకృతి చేయాలా, మనిషి చేసే పని మనిషి చేయాలా. ప్రకృతి చేసే పని మనిషి చేయలేదు. అందుకే తనచే నిర్మాణమైనంత ప్రపంచము ఏం ఈ ప్రకృతి నిర్మాణంతో ప్రకృతి, ఈ ప్రపంచానికి ప్రకృతికి అతీతంగా ఉంటుంది పరమాత్మ. అది పుట్టక, చావక, కదలక, మెదలక, శాశ్వతమై, అనంతమై, ఆది మధ్యాంతరహితమై, ఆవగ్మానస నగోచరమై ఎప్పటికీ ఉన్నది, స్వతసిద్ధముగా ఉన్నది, శాశ్వతంగా ఉన్నది. అది దైవము. ఆ దైవం నీకు వేరుగా లేదు. మళ్ళీ అట్ట పొరపాటు పడగాకు, నాకన్నా వేరుగా ఉందేమో అది అనుకోబా. అది ములుగుతు సందు లేకుండా అంతటా ఉంది. అది నీ నిజ స్థితి, అదే నీకు. చిట్ట జరిగి ఇట్టది పెట్టదిప్పి మళ్ళీ నీ కాడికే వచ్చింది. చతుర్వేద మహావాక్యాలు చెప్పినాయి. అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. అదే ఆ దేవుడు ఎక్కడ ఉండాలా, కాశీలో ఉండాలా, రామేశ్వరంలో ఉండాలా, మనం ఆ దేవుడి కాడికి పోవాలని కొండలు, గోత్రాలు, నదులు తిరిగినాడు మనిషి, అంతరంగా చేసినాడు. తిరిగి వేసారినాడు. వేసారి కాక ఓసారి కూర్చొని ఒక భక్తి ధ్యానం చేసినాడు. అదే కాక కొంతమంది గురువులను ఆశ్రయించి, పెద్దలను ఆశ్రయించి, ఎవర పిచ్చోడ దేవుడు ఎక్కడ నీలోనే ఉన్నాడని, ముందు యాన్లో ఉన్నాడంటే తిరిగి తిప్పలు పన్నాక ఎక్కడ లేడు, నీలోనే ఉన్నాడు అని నాలో చెప్పాడు. నాలో ఉన్నాడంటే నాలో ఎట్టున్నాడు ఎట్టు తెలుసుకోవాలంటే దానికి జ్ఞానం చేయాలా, యజ్ఞం చేయాలా, యాగం చేయాలా, తపస్సు చేయాలా, నిష్టగా ఉండాలా, నియమాలు ఉండాలా, ఒక్కబొద్దు ఉండాలా, వ్రతాలు ఉండాలా, అబద్ధాలు చెప్పకూడదు, మాంసం తినకూడదు, బ్రహ్మచర్య వ్రతం పాటించాలా. ఇలా అనేకమైన నియమాలు పెట్టి కొన్ని లక్షల సంవత్సరాలు మనిషి నాశనం అయిపోయినాడు. అన్నీ చేసినా లాస్ట్గా ఉన్నారు. నీలో ఉన్నాడంటే పిచ్చోడా, నీవయ్యే ఉన్నాడు, నీవయ్యే ఉన్నాడు. నకసిక పర్యంతరం అదే ఉంది. నీలో ఉన్నాడు, నీలో ఎదురాడు కాకు. నీ అణువణువు దైవ స్వరూపమే. కాబట్టి నీ స్వరూపమంతా దైవ స్వరూపమే. అందుకే దేవాలయో ప్రోక్తో
జీవో దేవో సనాతన. నరుడే నారాయణుడు, మానవుడే మాధవుడు. ఏం చెప్పిన మళ్ళా లాస్ట్ వచ్చారు కల్లా నీవే దేవుడు అని ఇన్ని తిప్పలు పెట్టి ఇన్ని సిద్ధాంతాలు మార్చి ఇన్ని చేసి చివరికి నీవే దేవుడు. కాబట్టి ఆ పరమాత్మ నీవే, ఈ ప్రకృతి నీవే, ఈ ప్రపంచము నీవే, సమస్తము నీవే. నేనే దానికి దూరం అసెంబ్లో నేనేరా ఏ నోటను విన్నా నేనేరా. నేనే 4 వేదములుందున ఉపనిషత్తుల నెల్లవాసములు సన్ను తింటుతూ సర్వవేత్తలు నన్నే నిలిపెను నారాయణిగా. నేనేరా ఏ నోటను విన్నా నేనేరా. ఎప్పుడైతే ఓ నరుడా నేనే దేవుణ్ణి నీవు ఎరుకవుతుందో తెలుసుకుంటావో అప్పుడు దైవం అంటే ఎలా ఉంది. ఇన్ని రోజులు దేవుని కోసం నువ్వు పడిన కష్టం అంతా, నువ్వు పడిన బాధ అంతా ఎంత సులువుగా నేనే దైవం అనే భావన ఇస్తే ఎంత హాయిగా ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. అది నేనే దైవం. మరి నేను ఎలా ఉండాలి? పుల్లలు పెట్టకూడదు. ఈరాముట్టి నాడుగుల మాదిరి ఎక్కడ అక్కడ చెప్పకూడదు. గలాటలు పెట్టకూడదు, కొట్లాటలు పెట్టకూడదు. ప్రేమ, అందరినీ ప్రేమించాలి, మంచి మనస్సు ఉండాలి, అబద్ధాలు ఆడకూడదు, సత్యం దేవుడి మధ్యలో ఉండాలి. ఎందుకంటే ఈ దేహము దేవుడు అంటున్నారు కదా. నీవే దేవుడైతే దేవుడు ఎట్లా ఉంటాడో నువ్వు భావిస్తున్నావో అట్లా నీవు ఉండు. దేవుడు ఎట్లా ఉంటే బాగుంటుందని నువ్వు ఆలోచిస్తున్నావో అట్లా నీవు ఉండు. అదే స్వర్గము, అదే యశస్సు, అదే ఆనందము, అదే పరమాత్మ స్వరూపము. అంతకన్నా స్వర్గం ఎక్కడుంది? ఇంకా అంతకన్నా హాయి ఎక్కడుంది నీకు? ఇంకా నీకు కష్టమే లేదు, నీకు దుఃఖమే లేదు, నీకు భయమే లేదు. నిరంతరము ఆనంద స్వరూపుడుగా నువ్వు. ఎందుకంటే నీవు దేవుడు, నీవు దేవుడు. నేను దేవుడైతే నేను ఎలా ఉండాలి నువ్వు తెలుసుకొని అలా నీ నడవడికను నువ్వు మార్చుకుంటే నువ్వు భగవంతుడు. చిన్న చిన్న సులాభం కోసం, చిన్న చిన్న లాభం కోసం, చిన్న చిన్న తృప్తి కోసం, మన కదా చిన్న చిన్న అవసరాల కోసం అబద్ధాలు చెప్పి, మోసాలు చేసి, టక్కర్లు చేసి, ఒకరిని వంచి, ఒకరిని తిట్టి, ఒకరిని బాధపెట్టి దానివల్ల నీకేంటి ప్రయోజనం? ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఒక దేవుడు ఎలా ఉంటాడో అలా నీ ఉండి 10 మందికి ఆదర్శంగా ఉంటుంది. నీ గొప్ప తత్వాన్ని చాటి చెప్పు. అదే ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు తెలుసుకునేటువంటి గొప్ప సందేశం. అంతకు మించి ఏమీ లేవు. ఈ సిద్ధాంతాలన్నీ కూడా వ్యర్థము. ఆ సిద్ధాంత కర్తలు ఆ సిద్ధాంతం ద్వారా తన యశస్సును, తన గౌరవాన్ని, తన గొప్పతనాన్ని కాపాడుకోవడం కోసం వాళ్ళు చేసిన విధానాలే తప్ప ఏ విధానము నీకు తృప్తినివ్వదు. చివరికి చెప్పింది నీవే దేవుడు. నేను పుట్టనేలే, ఇది మాయ, ఇది ఎరుక, ఇది లేనెరుక, ఇది లేకనే వచ్చి లేకనే పోతుంది. లేనిదని తెలుసుకొని మనం లేకుండా పోవాలా. ఇది ఎన్ని చేసినా లేనిదే అని గ్రహించాలా. ఒకనాడు పోయేది అనుకొని ఉండు. పోయేదాంతో ఏం పని నీకు? ఎప్పుడైనా పోతుంది కదా అని నిశ్చయంతో ఉండు. నువ్వు ఏంటి మాయమాటలన్నీ? ఎప్పుడన్నా పోయేదని నువ్వు ఉన్నావా? ఎవడున్నాడు చూపించు. పొద్దున కాఫీ కావాలా,
టిఫిన్ కావాలా, మధ్యాహ్నం భోజనం కావాలా, మంచి బట్టలు కావాలా, డబ్బులు కావాలా, పూలదండలు కావాలా, శాలువాలు కావాలా, కిరీటాలు పెట్టాలా, పాదాలకు ముక్కాలా, పూజలు చేయాలా, గౌరవించాలా, ఇన్ని కావాలంటున్నా అనుకుంటున్నావే నువ్వు. నేను లేను, ఎప్పుడన్నా పోయేదాన్ని, నేను లేదని అనుకుంటున్నాడా? ముందు గురువు అనుకుంటున్నాడా శిష్యుని చెప్పనీకి? ఈ గురువుకి ఎన్ని కోరికలు, ఇన్ని ఆశలు ఉన్నాయి. లేని దానికి చతుర్ముఖ సృష్టించలు ఎందుకు? లేని దానికి తనమన ధర్మం ఎవరు కల్పించాలా? లేని దానికి గౌరవాలు ఎందుకు? లేని దానికి దక్షిణ ఎందుకు? ఏమ్మా, ఇది భ్రాంతితో కూడినటువంటి మాటలు, ఈ భ్రమతో కూడినటువంటి మాటలు. నీవు సత్యము, నేనే సత్యము, జీవము, మార్గము అన్నాడు యేసయ్య. నేనే సత్యము, జీవము, మార్గము. నిజమా మాట? నీవే సత్యము. సత్యం కాబట్టి నువ్వు కనపడుతున్నావు, సత్యం కాబట్టి భూమి మీద పారాడుతున్నావు. అవునా కదా? నీవు జీవము, నీవు జీవంతో ఉన్నావు కాబట్టి అన్ని పనులు చేస్తున్నావు. అంటున్నావు, వింటున్నావు, తింటున్నావు, కంటున్నావు, సమస్త వ్యవహారాలు చేస్తున్నావు అంటే నీవు జీవము. నేను మార్గము, నిజంగా నువ్వు మార్గము. నీ ద్వారానే ఈ సృష్టి జరిగింది. ఎవరు నువ్వు? నేను పరమాత్మను. అవునా కదా? నా ద్వారానే ఈ సృష్టి అంతా జరిగింది. అవునా కదా? అంటే నువ్వే మార్గమై ఉన్నావు అనేటువంటి జ్ఞానం ఎందుకు ఈ మనిషికి కలగలేదు? ఎప్పుడు వాడు చెప్పింది, వీడు చెప్పింది చెప్పుకోవడము, పుస్తకాలు చదవడము, ఆ పుస్తకాల మాట చెప్పుకోవడము, అది సత్యం అనడము, వీడు చెప్పిన మాట గొప్పని, వాడు చెప్పిన మాట గొప్పని అనుకుంటే నీ స్వప్రజ్ఞ ఏమైంది? నీ స్వజ్ఞానం ఏమైంది? నీ అనుభవ జ్ఞానం ఏమైంది? దాని ఎప్పుడు నువ్వు బయట తీస్తావు? అది తెలుసుకోలేకపోయేది. ఎప్పుడు వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది చెప్తివి, నీదేంది? అనుకోడు. ఒక పెద్ద ఆయన ఈరోజు అదే విషయాన్ని నాతో చర్చిస్తూ, గురుదేవా తండ్రి, మన ఇద్దరి మనసులు కలిసినాయి, నా భావం నీ భావం ఒకటి, కానీ ఈ అజ్ఞానులకు ఈ మాట చెప్తుంటే అర్థం కావడం కదా. వాళ్ళు బ్రహ్మంలో భ్రాంతుల్లో ఉండి అది ఒక వ్యసనంగా అయిపోయి మరి ఆ పూజలు, సభలు, ఉత్సవాలు, నగర సంగీతాలు ఇలా ఎన్నో చేసుకుంటూ మనుషులు బ్రహ్మంలో నిలుపుతున్నారు. ఇది కాదు నాయన అంటే వినడం లేదు. ఇన్ని రోజులకు నా మనసుకు సరిపడినటువంటి సహోదరుడు దొరికినావు నాయన నాకు. మన ఇద్దరి మార్గం ఒకటే, మన ఇద్దరి మనసులు కలిసినాయి, మన ఇద్దరి భావాలు ఒకటే, మన ఇద్దరి బోధ ఒకటే. ఇది నిజమైన ఆయన చిన్నవాణివైనా చాలా అద్భుతంగా చెప్తున్నావు. నీ ప్రజ్ఞ అనంతమైంది నాయన. నేను మీ రెండు మాటలతో నేను కనుక్కున్నా. అన్నం ఉడికిందని చెరువులోని అన్నము అంతా పిసకాల్సిన అవసరం లేదు, ఒక మెతుకు పట్టుకుంటూ తెలుస్తుంది. నీ మాట ఒక మాట ఏంటని నాకు అర్థమైంది, చాలా సంతోషం అని. అంతటి మహనీయుడు, గొప్పవాడు, వయసులో పెద్దవాడు, అంటే విద్యావంతుడు, అటువంటి మహనీయుడు కూడా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఆనందభరితంగా ఉంది. నేను చిన్ననాటి నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక బ్రహ్మ విద్యలో ఉన్నానైనా. నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళు నాకు తెలిసి వచ్చినప్పటి నుంచి కూడా నేను సజ్జన సాంగత్యం చేసి, నేను సాధు మహాత్ములను కలిసి అనేక శాస్త్రాలు, సాంఖ్య శాస్త్రం, తారకం, అమరస్కమైనటువంటి శాస్త్రాలను చదివి మరి ఈ ఆధ్యాత్మిక ప్రబోధమైన జీవితాన్ని మొత్తం గడుపున్నాను. కానీ వీళ్ళంతా చేసేది సరైనది కాదు. మరి నా అంతరంగంలో ఉండే భావాలకు ఏకీభవించే ఒక వ్యక్తివి ఇన్నాళ్ళకు నాకు నువ్వు తారసపడ్డావు. చాలా సంతోషం. నువ్వు నిజంగా ప్రజ్ఞాన విలక్షణ శ్రీనివాసుడివి. నీ ప్రజ్ఞ అనంతం, చాలా సంతోషపడినాను అని చెప్పేసి
మళ్ళీ మళ్ళీ మాట్లాడుకున్నాము, ఇంకా ఏవైనా చెప్పు నేను వింటాను, అంత మంచిగా నువ్వు చెప్తున్నావు, ఈనాటి నుంచి మన సహవాసం బాగుండాలా, మరి మా ఇద్దరం ఒక్కొక్కటి చెప్తున్నాము, మరి నాకు నేను మహాజ్ఞాని కాదు, ఏమి ఇదని కాదు, మంచి ఎవరు చెప్పినా వినాల్సిందే, తెలుసుకోవాల్సిందే నాయన. అలాగా అంటే హరేరా స్వామి, మీరు పెద్దవారు, మరి విద్యావంతులు, ఎంతో అనుభవజ్ఞులు, నాకు గురుతుల్యులు, నాకు తండ్రి లాంటి వారు తండ్రి మీరు. మరి నేను చెప్పే మాట ఎట్లుంటాయంటే సీమ చంద్రుని ముద్దాడినట్లు, చంద్రుని ముద్దాడినట్లు, సీమ చంద్రుని ముద్దాడినట్లు. సీమ చంద్రుని ముద్దాడింది అంటే అంత పోలిక. అంటే సీమనైన నేను చంద్రుని ముద్దాడి అంటే అంత గొప్ప ఆధ్యాత్మిక జ్ఞానాన్ని చెప్పగలుగుతున్నాను అని నేను సీమను తండ్రి అని చెప్తే చాలా సంతోషంగా ఆయన ఆరోగ్యం బాధపడ్డ నేను మళ్ళా మాట్లాడతాను నీతో, నువ్వు రోజు కొన్ని ఏంటంటే నాకు మెసేజ్ పెడతాడు, నేను సమాధానం ఇస్తా ఉంటా అని ఆయన చెప్పినాడు. అంటే ఆ విధంగా భ్రమలు భ్రాంతుల్లో నిలిపి ఈ మానవ సమాజాన్ని భ్రష్టు పట్టుచున్నాడు తప్పితే నిజమైనటువంటి దైవతత్వాన్ని ఎవరితో నీవే పోరా దేవుడు అంటే ఒక మాటతో పోతుంది. దాన్ని వివరించారు, ఎలా నేను దేవుడు అంటే నాయన ఏదైతే గొప్పదో, ఏదైతే శక్తివంతమైందో, ఏదైతే అనంతమైందో, ఏదైతే సాగుపుట్టుగా లేనిదో, ఏదైతే నిత్యమై సత్యమై అనంతమై ఆది మధ్యాంతమై ఆవగ్మాన అగోచరమై ఏదైతే దైవమని నువ్వు భావిస్తున్నావో అదే నువ్వు. అదే అనేక పరిణామ ప్రవృత్తులు చెందుతూ అనేక మార్పులు చెందుతూ నీ రూపంగా ఈ వృత్తి బయటకు వచ్చింది, అవతరించినావు ఈ అవనిలో, సాక్షాత్తు దైవ స్వరూపమే అని గుర్తించు. అందుకే కృష్ణుడు మమాత్మ సర్వభూతాంతరాత్మ, నాలో ఉన్న ఆత్మస్వరూపము సర్వభూతములైంది. అందుకే సర్వే జన సుఖినో, అందరూ బాగుండాలి, అందరూ దేవీ దేవత లక్షణాలతో ఉండాలి. కాబట్టి సమస్తమంతా ఆత్మస్వరూపులే అనేటువంటి తెలివి తెచ్చుకో, అర్థము చేసుకో, జ్ఞానం తెచ్చుకో, చాలు అంతే. దీనికి నువ్వు సాధన చేయాల్సిన అవసరం లేదు, తలకాయ కింది పెట్టి కాళ్ళు పైకెత్తాల్సిన అవసరం లేదు, మొక్కు దొండాలు పెట్టాల్సిన అవసరం లేదు, తడిబట్టలతో ఈదముడు దొల్లాల్సిన అవసరం లేదు, గుండు కొట్టించుకోవాల్సిన పని లేదు, రుద్రాక్షమాలు ధరించాల్సిన అవసరం లేదు, ఈ ఊదు రేగులు ఒళ్ళంతా పూసుకోవాల్సిన పని లేదు, నానక వేసిగాలు వేసుకోవాల్సిన పని లేదు. అర్థమైందా? కాబట్టి నేను దైవము అన్న నిశ్చయ జ్ఞానం నీకు కలిగితే దాన్ని మోక్షం. అట్టి స్థితిలో నీవు ఉండిపో కదా. అట్టి స్థితిలో ఉండిపో అంటే మళ్ళా స్వామి ఏమి చేయకుండా సంసారం తగలుతుంది స్వామి. రమణ మహర్షి ఏం పని చేయకుండా ఉన్నాడు, ఆయన పిల్లలు పిల్లలు లేదు, అట్లా ఉంటే నాకు భార్య పడింది. ఎవడు రమణ నేను ఏం చేసుకోకుండా అప్పి చెప్పినాడా? రమణ మహర్షి నా మాదిరి ఉండడం మీరని చెప్పినాడు, ఒకటికన్నా చెప్పినాడా? నీవెవరో తెలుసుకోరా అన్నాడు. నేనెవరు అని ప్రశ్న వేసుకోరా, తెలుసుకో. నేనెవరు అని ప్రశ్న వేసుకుంటే విచారిస్తే 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 ఆ బ్రహ్మను నీవే అని తెలిసింది. అవునా కదా? అయిపోయా. నేనెవరంటే అహం బ్రహ్మస్మి, నేను తెలిసినాక నేను ఈ పని చేసుకో, బ్రహ్మగా చేయి. ఓ అమ్మ నాన్న ఇంట్లో ఉన్నప్పుడు కూతురుగా ఆ ఇంట్లో పని చేసినావు, ప్రమోషన్ వచ్చింది, భారీగా పోయినా అప్పుడు భారీగా చెయ్యి. మళ్ళీ కొన్నాళ్ళు ప్రమోషన్ అయ్యాక తల్లి అవుతావు, అప్పుడు తల్లిగా చెయ్యి. ఇంకా కొన్నాళ్ళు పోయినాక అత్త అవుతావు, అప్పుడు అత్తగా చెయ్యి. ఇంకా కొన్ని పోయినాక అవ్వ అవుతావు, అప్పుడు అవ్వగా చెయ్యి. చూడు ఎన్ని ప్రమోషన్లు ఉన్నాయో. అట్టనే
నీవు కూడా ముందు నేను నరుననుకున్నావు, నాకు జనన మరణాలు ఉన్నాయనుకున్నావు, నాకు సుఖ దుఃఖాలు ఉన్నాయనుకున్నావు, నాకు బాధలు ఉన్నాయనుకున్నావు అన్నా కదా. నాకు కర్మలు త్రివిధ తాపములు ఉన్నాయనుకున్నావు, నాకు కర్మలు ఉన్నాయనుకున్నావు, సంచిత ప్రారంధ ఆగామి కర్మలు ఉన్నాయనుకున్నావు అవునా కదా. నాకు 3 అవస్థలు ఉన్నాయనుకున్నావు, జాగ్రత్త స్వప్న సుశక్తి 3 అవస్థలు ఉన్నాయనుకున్నావు. నాకు 3 దేహాలు ఉన్నాయనుకున్నావు, స్థూల సూక్ష్మ కారణ దేహాలు ఉన్నాయి. ఇలా ఎన్ని అనుకున్నావో ఆ ఎన్ని నాకు ఉన్నాయి 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 అనుకున్నావు. చిట్ట చిగురికి పోతే అవి ఏవి నీవు లేవు, నీవు కావు. అవన్నీ మధ్యలో తౌలుకునేటియే. కానీ నీ నిజ రూపము అచలము, నీ నిజ రూపము పరమాత్మ, నీ రుజ రూపము పరబ్రహ్మము అని ఎప్పుడైతే నీ అంతరాత్మలో నీకు తెలుస్తుందో అంతటితో బ్రహ్మ విద్య ప్రతిష్ట అయిపోయింది. ఓకేనా. జై శ్రీ మహారాజుకు జై.